ఏ పార్టీ మీరు అని చెప్పేసి అవునండి. నేను ఒకటి అడుగుతున్నా, ఏ పార్టీ అనే నీకే వీడెవడండి? వీడెవడు మాట్లాడనీకే? పార్టీ ఫిరాయింపులు వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో నడుస్తుంది. గతంలో నేను ఒకటి అడుగుతున్నా, ఇవాళ ఇదే తొలి వేదిక వేదిక నుంచి అసలు పార్టీ ఫిరాయింపు నువ్వు అడిగినావు కదరా, అసలు బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? ఫస్ట్ అది నిర్ణయించుకోండి, మీరు చెప్పండి. ఎందుకంటే మరి నిజంగా జాతీయ పార్టీ అయితే మన ఎలక్షన్ లో మరి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు వీళ్ళు? గతంలో ఎందుకు చేసిండ్రు? ఇప్పుడు అసలు ప్రాంతీయ, అసలు మీది ఇంత కార్ గుర్తా, బీఆర్ఎస్ఆ లేకపోతే టీఆర్ఎస్ఆ? ఈ రెండు కూడా నువ్వు చెప్పి ఫస్ట్ పో ఫామ్ హౌస్ దగ్గర. కుక్కలాగా మొరగడం కాదు, మతిస్తుంటది. వీధి కుక్కలు ఎట్లుంటాయంటే ఒక్కొక్కసారి నిజంగా అట్లా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పాపం ఇంత అన్నం పెడతానని నా కుక్క అక్కడ ఉంటది. ఇక పిచ్చి ఎక్కువ లేచినప్పుడు ఏమవుతుంది, ఫామ్ హౌస్ కాడ ఉండాలి, ఇంత వేస్తారు, తినాలి. నాకు అంత గతి పట్టలేదంటే తెలంగాణ మరి అట్లనే తిరుగుతున్నావు. ఊరు కుక్కలాగా అందరు లేరా? పార్టీ ఫిరాయించిన అందరం లేరా? నువ్వెందుకు అట్లా లేచి ఎగురుతున్నావు? నీకు ఒక వేదిక కావాలి, నీకు ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండాలి. గిట్ట కాదు సోషల్, ఒక మంచి పని చేయి. నీ భార్యనన్ను మెచ్చుకోవాలి. నీ కన్న తల్లి కూడా సిగ్గుపడుతుంది, అరే నేను ఎందుకు గన్నరా దేవుడా అని సిగ్గుపడుతుంది. అలాంటిది తెలంగాణ సమాజం మీరు కూడా ఆలోచించండి. ఎందుకు ఆలోచించి తెలంగాణలో ఇవాళ అరే నువ్వు అసెంబ్లీ రౌడీలాగా ఇక్కడ చేయడానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని హుజురాబాద్ ప్రజలు గెలిపించలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల కోసం ఒక వేదికను ఏర్పాటు చేస్తుంటే నేను ఒక సెలబ్రిటీని అని చెప్పేసి ఆయన కూడా అంటున్నాడు కదా, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. అసత్యం ఇప్పుడు ఈ రోజు ఇవాళ ఇప్పుడు అన్యాయం కేసులు పెడుతురా. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నోరు అదుపులో పెట్టుకోవాలి. ఒక పార్టీగా మనము ఒక పెద్దన్న పాత్ర, ఒక నియోజకవర్గాన్ని మనం ఒక ఎమ్మెల్యే గారు అంటే కనీస రెస్పెక్ట్ లేకుండా ఇష్టానుసారం. అరే గతంలో బీఆర్ఎస్ పట్టు మహమూద్ అలీ గారినే రానియలేదండి లోపలికి. ఈ తుర్మన్ ఖాన్ ఎంత, ఈ తోపుడెంత, ఈడ్చి కొడితే ఇంకో 40 ఏళ్ళు ఉండవు. ఈయన పెద్ద రాజకీయ జీవితం ఏముందండి? ఇలా చెట్టు పేరు చెప్పి కాయాలంటే ఉత్తమన తమ్ముడు అని మాట్లాడతారు. లేకపోతే ఈయనకి ఏం చరిస్మా ఉంది, ఏముందని. ఇవాళ ఆ గెలిపే కాదు. నిజంగా నువ్వు మొగోడు అయితే, నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే హుజురాబాద్కు రాజీనామా చేసి మళ్ళీ నువ్వు ఎలక్షన్లకు రా. నువ్వు అప్పుడు గెలిచినప్పుడు నువ్వు మొగోడు అంటారు. నువ్వు భార్యని పిల్లల్ని పక్కన పెట్టుకొని ఆడంగోన్లాగా నువ్వు జోలలు బట్టి గెలిచి ఇలా పాపం హుజురాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. మీరు కూడా ఒక ప్రజా ప్రతినిధి, ఒక ఎమ్మెల్యే మీద మీరు కూడా ఒక రకమైనటువంటి భాష కరెక్టే మాట్లాడుతున్నా, తప్పేముంది? మొగోడు అన్నాడు భార్య పిల్లలని ఇట్లా సంతబట్టాడు ఎవడు? నిజంగా కలేజా ఉన్నాడు, నిజంగా ఆయన మీద ఆయనకు ఆత్మవిశ్వాసం ఉన్నాడు. నేను మీకు మంచి చేస్తాను, మీకు నేను తోడుగుంటాను అని ప్రమాణం చేసి వాళ్ళకు ఒక నమ్మకం కల్పించాలి. 100% మీరు వీడియోలు లేవా మీ దగ్గర? మీరు పక్కన బిడ్డను కూర్చోబెట్టుకోలేదా? అమ్మాయి కనీసము పాపం అమ్మాయి 14 ఏళ్ళు కూడా లేవు. ఆ 14 ఏళ్ళ అమ్మాయి కూడా మా నాన్నకు ఓటేయండి అని ఏడ్చింది. ఇది తప్పు కదా? అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు, అది తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పు అవుతుంది. భార్య ముగ్గురు కూర్చోబెట్టుకొని సెంటిమెంట్ తోని వేసిన ఇలా హుజురాబాద్ ప్రజల దగ్గరకు మీరు వెళ్ళండి. అది నిజమా కాదా? నిజమంటారా కాదంటారా మీరు అడగండి. నేను తప్పని ఎట్లా మాట్లాడుతున్నా? ఇవాళ తెలంగాణ పరువు తీస్తున్నాడు. ఎలా ఇప్పుడు ప్రచారం చేసేటప్పుడు భార్య పిల్లలు చక్కగా ఎవరైనా వస్తారు, ఒక తండ్రి నిలబడ్డాడు, అన్న నిలబడ్డాడు, ఎవరైనా దండం పెట్టుకుంటూ వచ్చి మీ ప్రజా సమస్యల మీద గెలిపించండి, మీకు అండగా ఉంటామంటారు. సిగ్గు లేకుండా మీరు ఏకపోతే నేను ఓడిపోతే తెల్లారే చచ్చిపోతా అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదా? ఎందుకని అంటాం, వైనాట్ కంపల్సరీ అంటాం. భాషని కాదు, పిచ్చి మతి సుమితం కోల్పోయి పట్టుకొని తిరుగుతున్నావు. కానీ నేను నిజంగా రౌడీ షీటర్ కింద బుక్ చేయాలి. ఎందుకంటే నీకు బుద్ధి వస్తలేదు. అసలు ఆ రోజు మహిళలను కించపరిచినప్పుడే ఆ రోజు నీ బొక్కలో వేయాలి. ఆ రోజు ఏదో పోనీలే అని సానుభూతితోని ఏదో సరే తెలియక అన్నాడు. కానీ నోరు పాది. మొన్న కూడా చూసిండ్రు మీరు అసలు పోలీసుల మీద, ఎట్లాంటి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ప్రజాస్వామ్యంలో నువ్వు 5 ఏళ్ళు ఉంటుండొచ్చు, ఒక 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సిన ఉద్యోగస్తుల మీద ఒక డిపార్ట్మెంట్ మీద చెయ్యేసుకుంటా ఇట్లా చేతి చూపిస్తే చేతులు ఇరగొడతారు. నేను అనేది ఏంటంటే అధికారంలో కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ అనుకోవచ్చు. అధికారం లేకపోయినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇసోంటోళ్ళని నేను అదే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, అరే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు. మీ పరిస్థితి కూడా అట్లనే ఉంటది. ఇవాళ మీరు పాడి కౌశిక్ రెడ్డిని వాడుకుంటున్నారు. తర్వాత నువ్వు ఏమనుకుంటా అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందేమో, నాకు మంత్రి పదవి ఇస్తారా, నీ మోకానికి బీఆర్ఎస్ ఒక డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం. అక్కడ హుజురాబాద్ ప్రజలు నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నీ హుజురాబాద్ ప్రజలు మెచ్చిరు అంటున్నావు కదా, నిజంగా ప్రజల కోసమే తిరుగుతున్నాడు అంటున్నావు కదా, రాజీనామా చేయి. మరి అది సవాల్ విసురు. రాజీనామా చేసి నేను గెలుస్తా అని చెప్పు. అప్పుడు నిన్ను రాజకీయంగా నిన్నే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.